వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. ఇటీవల కొంతమంది యూట్యూబర్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా విమర్శిస్తూ మాటల దాడితో హైప్ అయ్యే ప్రయత్నం చేస్తున్న సందర్భాలు అనేకం చూసాం మనం. యూట్యూబర్ రావణ్ గతంలో కూడా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ అనేక వీడియోలు చేశాడు. ఆయన విమర్శిస్తూ వ్యంగ్యంగా మాట్లాడుతూ అనేక వీడియోలు చేసిన నేపథ్యం కూడా చూసాం మనం. ఇటీవల ఏలూరులో సభ పెట్టి పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి ఆయన మాట్లాడిన తీరు మీద పిఠాపురంలో కేసు పెట్టడం, పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తడం చూస్తున్నాం. జడ శ్రవణ్ కుమార్ కూడా మొన్న ఏలూరు వేదికగా ఎలా మాట్లాడాడో, వ్యక్తుల్ని పేరు పెట్టి మరి జంతువులతో పోలుస్తూ ఎలా అసహ్యకరంగా మాట్లాడాడో మనం చూసాం. రావణ్ పరిస్థితి ఏంటి? ఇంకొంతమంది యూట్యూబర్లు కూడా ఇష్టారీతిగా మాట్లాడటాన్ని ప్రభుత్వం ఎలా చూస్తూ ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడ్స్మన్ శ్రీనివాసరావు గారు. వారిని మన విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. యూట్యూబర్ రావణ్ని నిన్న పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేశారు, విచారిస్తున్నారు. అతని గతంలో మొన్న కూడా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తా వ్యక్తిగతంగా వ్యంగ్యంగా మాట్లాడుతూ ఆయన కించపరిచే రకంగా చేస్తున్నాడు వీడియోలు. ఆ నేపథ్యంలో అరెస్ట్ చేసినట్టు విచారిస్తున్నారు. అదే స్టేజ్ మీద జడ శ్రావణ్ కుమార్ కూడా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారిని దారుణంగా మాట్లాడాడు. ఇదే తరహాలో అతని మీద కూడా కేసులు పెట్టి అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? ఈ యూట్యూబర్ల వీడియోల్ని, మాట తీరుని, వ్యక్తిదహనాన్ని పాల్పడటాన్ని, కించపరిచేలా మాట్లాడటాన్ని ఎలా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు నిన్న ఈ 2-3 రోజుల్లోనూ ప్రశ్న రావణ్ అన్న అతను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు పిఠాపురం పోలీసులు. తర్వాత కేవీఆర్ అని అతను బొబ్బులి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ తీసుకెళ్లారు. జడా శ్రావణ్ కుమార్ గారి మీద కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. అయితే జర్నలిస్టుల, లేకపోతే సాధారణ పౌరుల, యూట్యూబర్సా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్సా, ఎవరైనా కానివ్వండి, పరిధి దాటి వ్యవహరిస్తే, పరిధి దాటి మాట్లాడితే, పరిధి దాటి కించపరిస్తే సమాజంలో కులాల మధ్య, వర్గాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య విద్వేషాలు పెంచే విధంగా వ్యవహరించినా, మాట్లాడినా, దానికి ఆజ్యం పోసినా ఖచ్చితంగా వాళ్ళు శిక్షార్హులు. వాళ్ళ మీద కఠినమైన శిక్షను అమలు చేయాలి. ఇప్పుడు ఎక్కడ పశ్చిమ బెంగాల్లో సంవత్సరం పాటు విచారణ లేకుండా జైల్లో పెట్టే చట్టాన్ని ఒకటి తీసుకొచ్చారు. అది ఆంధ్రప్రదేశ్కి అవసరం, అత్యవసరం. ఎందుకంటే చాలా దారుణమైన నిందాపూర్వకంగా యూట్యూబ్లో మాట్లాడుతున్నారు, టీవీలో మాట్లాడుతున్నారు, అసత్య ప్రచారాలు చేస్తున్నారు, అభూత కల్పనలు చెప్తున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇది చాలా దారుణమైన పరిస్థితి ఉందండి. అయితే ప్రభుత్వం ఇక్కడ ఇలా రెచ్చిపోవడం కారణం ప్రభుత్వం చాలా విషయాల్లో కక్ష సాధింపుగా కనిపించకూడదన్న ఉద్దేశంతో నిజంగా శిక్ష వేయాల్సిన వాటిని కూడా వదిలేస్తున్నారు. ఇప్పుడు కొడాలి నాని ఉంది, 2 ఏళ్ళ తర్వాత 3 ఏళ్ళ తర్వాత కేసు పెట్టారు. కోర్టులో 3 ఏళ్ళ శిక్ష, దానికి ఇది ఎందుకని చెప్పి వాడిని ఏమనొద్దంట. మరి కొడాలి నాని వీళ్ళందరికన్నా ఎక్కువ శిక్ష అర్హుడు. ఇలాంటివి అనమాట. ఎందుకంటే ఒక్కొక్కసారి మంచితనం, సరే వాళ్ళలో వాళ్ళు మార్పు వస్తుంది, చట్టాన్ని విడిచిపెడదాం అనుకోవడం కూడా తప్పు. కొన్ని విషయాల్లో ప్రభుత్వం అలాగా వదిలిపెట్టడం కరెక్ట్ కాదని భావిస్తున్నారు. యాక్చువల్గా టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ఒకనొకప్పుడు అండి, ఒక సోషల్ మీడియాలో ఒకటి తిరుగుతుంది చూడండి, పోస్టు. చంద్రబాబు నాయుడు గారు 95 సీఎంగా ఉన్నప్పుడు కదా రౌడీ షీటరు వాడు 169 కేసులు ఎన్నో ఉన్నాయి వాడి మీద. వాడు వాళ్ళు ఓవర్ యాక్షన్ చేసి రోడ్డు మీద డ్యాన్స్ చేస్తే బాబు గారు కాన్వాయ్ ముందు అండ్ ఏం చేయాలి, వెరీ సింపుల్. ఒక దాదాపు 100-150 స్టేషన్స్లో అన్ని జిల్లాల్లోనూ, నియోజకవర్గాల్లోనూ అన్న కేసు నమోదైంది. అన్నటికి తిరిగేటప్పుడు అక్కడ దండం పెట్టేసి తప్పైపోయింది. అన్నట్టు జీవితం మారిపోయింది. మొత్తం మీద సాధు జంతువు అయిపోయి ఏరుశనపప్పు అమ్ముకుంటాంలోకి వెళ్ళిపోయాడు. కొట్టలే తిట్లా, ఇప్పుడు కూడా కొట్టక్కలేదు, తిట్టక్కలేదు, వాళ్ళ మీద దౌర్జన్యం చేయక్కలేదు, వాళ్ళకి అనవసరంగా హైప్ తీసుకొచ్చి పోలీసులు గొలుసులేసి లాక్కెళ్ళి ఓవర్ యాక్షన్ కూడా చేయక్కలేదు. అక్కడక్కడ కేసులు పెట్టి వదిలేస్తే చాలు. కేసులు పెడితే తిరిగి మీ కోర్టుల ఉద్దేశం కూడా అన్నిసార్లు వాయిదా ఎందుకు ఎత్తారంటే వాళ్ళ పులుసు కారిపోద్ది. జైలు శిక్ష కన్నా ముందే పరివర్తన వచ్చేది దాడిలోని. ముద్రబాబు గోల్ మనకి ఎందుకని అలా చేస్తే కూడా వీళ్ళు దారిలోకి వస్తారండి. మీకు ఆ మధ్యన పోసాని కృష్ణమురళి, గన్నవరం వంశీ వీళ్ళందరికీ రాష్ట్ర పర్యటన చేసేటప్పుడు దెబ్బకి దారిలోకి వచ్చేసారు వాళ్ళు. కొడాలి నానిని కూడా వాడికి అనారోగ్యం ఉంటే జైలు పెట్టకుండా ఇలా ఓ రౌండ్ వేయించవలసింది. ఇక్కడ ఏమైందంటే ఈ మన జడా శ్రావణ్ కుమారు లేకపోతే ప్రశ్న రావణ్, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి తనలో మార్పు రాలేదనడానికి ఇదొక కారణం. అతను ప్రజల్ని నేరుగా తను ఏం చేద్దాం అనుకుంటున్నాడో, తను ఏం చేసాడో, తప్పులుంటే సరి చేసుకుంటాను, దాన్ని నేను ప్రజలకు ఆమోదం, అందరికీ ఆమోదం పొందేలా పరిపాలన చేస్తాను, మళ్ళీ నాకు ఒక అవకాశం ఇవ్వండి అని అడగడానికి ఒక బేస్ తయారు చేసుకోవాలి.
గెలుస్తాడా, ఓడతాడా, ప్రజలు ఆదరిస్తారా, నమ్ముతారా, నమ్మరా అనేటువంటి సెకండరీ. ఇతను ఒక వాదన, అభ్యంతరం లేని వాదన ఒకటి తయారు చేసుకోవాలి, ఒక ఆర్గ్యుమెంట్, తర్వాత ఒక అప్పీల్. అది మానేసి వీళ్ళు ఇలా మొదలెట్టి, పైగా వీళ్ళు ఏం చేస్తున్నారు, చాలా నష్టం చేస్తున్నారు క్రైస్తవ కమ్యూనిటీకి. వీళ్ళే నష్టం చేస్తున్నారు. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి, నేను ప్రత్యక్ష సాక్షిని కొన్ని విషయాలకు. ఎలాగంటే నా చిన్నప్పటి నుంచి చూస్తాను, మా ఊళ్ళో కానీ, మా అత్తారూరులో కానీ, మన బంధువుల ఊళ్ళలో కానీ క్రైస్తవం ఇయ్యాల వచ్చింది కాదు, ఎప్పటి నుంచో ఉంది. అవాళ మనం అందరం కూడా ఆ పాటలో, ఆ ప్రార్థనలో ఆనందించాం, ఆహ్వానించాం. నేను ఆచరించకపోయినా మతాన్ని ఆదరించాను, గౌరవించాను. ఇప్పటికీ కూడా నేను ఇంకోసారి చెప్తాను, అనేక సార్లు చెప్పాను. గోదావరి గోపాలపురంలో మా మామగారు ఊరు. మా మామగారు, మా పెన్నమామగారు వాళ్ళ నాన్నగారి పేరు మీద ఒక 20 సెంట్లో 25 సెంట్లో భూమి ఇచ్చి చర్చికి, అలాగే పాస్టర్ గారికి ఒక ఇల్లు కట్టుకోవడం కోసం. ఇవాళంతా తెలుసు సెంట్ అక్కడ 3 లక్షలు అండి. మా ఇళ్ళ పక్కనే ఇచ్చారు వాళ్ళకి. నేను అక్కడ అరుమే కూర్చుంటే రోజు కేకేసుకోండి, పాస్టర్ గారు, కృష్ణ గారు, అల్లుడి గారు రావాలి మీరు మాట ఒకసారి. నేను వెళ్ళాను, ఆయన రమ్మనడానికి విని వచ్చాను. మనం ఆచరించకపోయినా తప్పేముంది, వాళ్ళ పట్ల గౌరవ మర్యాదతో ఉండేవాళ్ళం. ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో, వీళ్ళ మా ఊడు వచ్చాడు అనేటువంటిది వీళ్ళు కొంచెం అందరూ కూడా వాళ్ళు ఏదో అనుకున్నారు, కానీ మిగతా సమాజానికి దూరం అవుతుంది, మైనారిటీలు అనేటువంటి సంగతి మర్చిపోయారు. చాలా మెజారిటీ అనుకున్నారు, కాదండి. చాలామంది పొరపాటు పడేది, మీరు 3%, 4% అంటున్నారు. మిగతా చాలా రాష్ట్రం అంతా మారటం మాట వాస్తవం, పెరగటం మాట వాస్తవం. అయినా సరే హిందూ సమాజం ముందు వీళ్ళు హస్తిమస్కాంతరం తేడా ఉంది. ఇక్కడ సమాజానికి వీళ్ళు సమాజం దూరం పెట్టలేదు వీళ్ళని, వీళ్ళంతటి దూరం పెట్టుకుంటారు ఇటువంటి వాళ్ళ మాటల వల్ల. చాలామంది ఇప్పుడు అన్నిటికన్నా ఈ మధ్యన ఎక్కువ ప్రమాదం వచ్చింది ఏంటంటే, పాస్టర్ గారు ఆయన చనిపోతే యాక్సిడెంట్ అయ్యి దాన్ని హర్ష కుమారు, లేకపోతే వీళ్ళందరూ బెన్నీ లింగం అన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా చేసిన హడావుడి, ఇది హత్యే అనటం. తర్వాత వీళ్ళందరూ గ్యాదర్ అయ్యి ఏదో రకరకాలుగా విద్వేషపూరిత ప్రసంగాలు, ఇలాంటివన్నీ చూసిన తర్వాత వీళ్ళతోటి ప్రమాదకరంగా ఉందేటి అన్న భావన వచ్చింది. బీజేపీ పార్టీని వాళ్ళు గుర్తు తెచ్చుకోవాలి. 2 సీట్లు ఉన్న బీజేపీ పార్టీ ఈ దేశంలో సెక్యులరిజం, మన సెక్యులర్ కంట్రీ, ఈ సెక్యులరిజాన్ని అతిగా ఓవర్ యాక్షన్ చేసిన పార్టీలు, సెక్యులర్ పార్టీలు ఓవర్ యాక్షన్ చేస్తే దానివల్ల బీజేపీ ముస్లిం కమ్యూనిటీని బూచిగా చూపించి ఎలాగా కన్సాలిడేట్ అయ్యారు. ఇవాళ 3వ ప్రధానమంత్రిగా ఉన్నారు, పార్టీకి అధికారంలో ఉంది. ఎన్డీఏ పేరే ఎన్డీఏ, కానీ బీజేపీ తనంతట తానే అధికారంలోకి వచ్చారు. మనం కూడా గతం ఇప్పుడు చూసుకుంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కమ్యూనల్ గొడవలు కానీ ఈ మారణ కానీ తగ్గుతాయండి ఆటోమేటిక్గానే. కాంగ్రెస్ ఉన్నప్పుడే, సెక్యులర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కువ వాళ్ళు దాన్ని రేజ్ చేస్తూ ఉండేవారు. ఇక్కడ మీకు ఈ క్రిస్టియన్ కమ్యూనిటీ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు కూడా మత కళల్లో గొడవలు లేవు. అలాంటి చోట వీళ్ళ వల్ల గొడవలు రేజ్ అవుతున్నాయి. వీళ్ళు చేసి కొంత అతి వల్ల మిగతా సమాజం వీళ్ళ పట్ల కొంచెం వివక్ష, వీళ్ళ పట్ల కొంచెం యావగింపు వచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం పట్ల వీళ్ళు వ్యవహరించిన తీరు, ఆ పద్మావతి యూనివర్సిటీలోను రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆ పద్మావతి యూనివర్సిటీలో ఆవిడ ఒక 2 డీన్లు అయ్యి వచ్చి ఆ వైస్ చైర్మన్ బొమ్మన కరుణాకర్ రెడ్డి ఒకటి, వీళ్ళందరూ చేసి శాస్త్రాల వల్ల ఏమైందంటే ప్రజల్లో ఒక రకమైన అభద్రతాభావం వచ్చింది. ఆటోమేటిక్గా కన్సాలిడేట్ అవుతూ ఉంటుంది. వీళ్ళు నష్టం చేస్తున్నారు. వీళ్ళ ఆగడాలని రఘురామకృష్ణరాజు గారి మీద పడుతున్నారు అంతా, ఈయన ఎక్స్పోజ్ చేస్తున్నాడు అని. కానీ రఘురామకృష్ణరాజు గారు వీళ్ళ ఆగడాలను ఎక్స్పోజ్ చేసాడు అంతే తప్ప వాళ్ళకి వ్యతిరేకంగా లేడైనా. వీళ్ళు చేసి ఆగడాలని వాళ్ళకి ఉక్రోషం వచ్చేసింది. ఇదేంటి మనం ఒక రకంగా బ్లాక్మెయిల్, బెదిరింపు ధోరణితో ఉన్నాం, మనల్ని బట్టబయలు చేస్తున్నాడు, దాన్ని వీళ్ళు ఇలాగా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. ఆ ఎక్స్ప్రెస్ చేయటం తప్పలేదు. నువ్వు హిందూ మతమే వెళ్ళకూడదు. హిందువులందరికీ వ్యతిరేకంగా వెళ్తే ఆటోమేటిక్గా నిన్ను నువ్వు రక్షించుకో. వీళ్ళు ఎవరిని కూడా హిందువుల వైపు నుంచి దోషం లేదు. ముఖ్యమైన వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు మాట్లాడితే ఆయన లెక్క తీసుకుంటే అది ఎవడో చెప్పలేము. ప్రధానమైన వ్యక్తులు చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, రఘురామకృష్ణ ఎవరో కూడా వీళ్ళని ఉత్తుకున్నాను ఎవరేమన్నా. వీళ్ళు వాళ్ళ కేసుల నుంచి తప్పించుకోవడానికి పివి సునీల్ కుమార్ ఇలాంటివన్నీ గ్యాదర్ చేయడం ఇవన్నీ చూస్తుంటే వాళ్ళు కుట్రలు చేస్తే మన నోరు మూసుకూరుకుంటారా ఎవరన్నా? నిన్న మీటింగ్లో శ్రావణ్ కుమార్ గారు కానీ, లేకపోతే ఈ ప్రశ్న రావణ్ కానీ వాళ్ళు పరిధి దాటి ప్రసంగించారు, విద్వేషపూరిత ప్రసంగాలు చేశారు. ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఒక డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారి పట్ల జడా శ్రావణ్ కుమార్ గారి మాటలు, ఆయన హోదా ఏంటి, ఆయన అర్హత ఏంటి, ఆయన స్థాయి ఏంటి,
అవన్నీ చూసుకోవాలి కదా. నేను మాట్లాడుతాను ఎవరన్నాను, ఇప్పుడు శ్రవణ్ కుమార్ గారు అని మాట్లాడుతున్నాం మనం, అతను మర్యాద ఇచ్చి మర్యాద పుచ్చుకోవాలి. ఆయన కూడా అన్యాయమే ఫైట్ చేయడనేటువంటి ఒక గౌరవం ఉండేది. ఇవాళ వాళ్ళే ఆ దొంగకి సపోర్ట్గా మాట్లాడుతుంటే, మేజిస్ట్రేట్గా పనిచేస్తున్న వ్యక్తి, రాజ్యాంగం గురించి స్పష్టంగా తెలిసిన వ్యక్తి, రావణ్ని అరెస్ట్ చేశారు. రేపు మాపు శ్రవణ్ కుమార్ ఏమవుద్దండి, 3 ఏళ్ళ దాకా జగన్మోహన్ రెడ్డి న్యాయ పోరాటం చేయాలి. ఈ ఒక్క కేసుతోటి పోతే ఇంకా 100 పెడతారు. మీకు అదే సరిపోతుంది మీ జీవితంలో. వీళ్ళు ఇంకా కక్ష సాధింపు లేదు, కానీ కక్ష సాధింపు చేస్తే మీరు ఎలా తీరుకుంటారు? రాజ్యం స్టేట్ తోటి మీరు ఫైట్ ఎలా చేయగలుగుతారు? పైగా మీరు ఎలాగ కార్యక్రమం చేస్తే ఇంకొకరు బాధ వచ్చేది, మీరు ఎదిగిపోతున్నారని. అది అన్ని పార్టీలోనూ, అన్ని కులాల్లోనూ, అన్ని సమాజాల్లోనూ ఉంది. మీ దాంట్లో కొంచెం ఎక్కువ ఉంటుంది. ఆ ఉన్న కొత్త దాంట్లోనే మేము ఇప్పుడు పివి సునీల్ కుమార్, హర్ష్ కుమార్ దెబ్బడుకుంటాం, మీతోటి ఇంకొకరు ఎవరో విభేదిస్తారు. ఇప్పుడు వీళ్ళతో కూడా పైగా ఈ ఎన్నాటికన్నా ముఖ్యంగా హిందూ దళితులు, క్రైస్తవ దళితులు, దళిత క్రైస్తవులు, ఆ వ్యత్యాసం కనుక ఆ ర్యాక్ వచ్చేసింది. ఆ ర్యాక్ వచ్చింది ఆల్రెడీ. హిందూ దళితులు ఏమనుకుంటారు, మన రిజర్వేషన్లో మన ఫలాలు మనమే తీసుకోవాలి కదా అనేటువంటి పైగా అందరూ చదువుకున్న వాళ్ళందరిలో ఆలోచన ఎలా ఉంటుంది, వాళ్ళ కెరీరు, ఉద్యోగాల్లో వాళ్ళ జీవితం ఆలోచించుకుంటారు. ఇవన్నీ ఎవరినన్నా సమాజాన్ని రెచ్చగొట్టి చేద్దామంటే తాత్కాలికమండి అది. ఎందుకంటే ఇదివరకట్లాగా ఆటవికులు ఏం కాదు, అందరూ చదువుకున్నారు, సంస్కారం ఉంది, పెద్ద పొజిషన్లో ఉద్యోగాలు చేస్తున్నారు. మీరు చూడండి, ఆ సునీల్ కుమార్, విజయ్ కుమార్ ఎలా 3-4 వ్యవహారం చేస్తున్నారు. వాళ్ళకి ఏం ఆదరణ ఉంది? ఏం లేదు. ఇప్పుడు శ్రవణ్ కుమార్ గారు అంత అడావుడి చేసి ఎలక్షన్ నిలబడ్డాడు, అని ఏం ఓట్లు వచ్చినాయి? 100 మరి జగన్మోహన్ రెడ్డి మీద ఎగ్నిస్ట్గానే పోటీ. కాబట్టి మీరు ఇంకా హుందాగా ఇప్పుడు అభినయ్ అంబేద్కర్ అని పొగుడుతున్నాడు ఒక ఆయన. అంబేద్కర్ గారు అలాగే ఎప్పుడు విద్వేషపూరిత ప్రసంగాలు చేయలేదు. దేశానికి ఎంతో కొంత మేలు చేశాడు, ఓ సమాజాన్ని ఉద్ధరించాడు ఆయన. అలాంటి ఉద్ధరింపు లేకపోగా పైగా మీరు లాయర్ వృత్తిలో ఉండి, ఇప్పుడు శంకరన్ గారు, ఇలాంటి బొజ్జా తారకం గారు, ఇలాంటి వాళ్ళు ఉండేవారంటే వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా న్యాయ సహాయాన్ని అందించేవారు. మీరు న్యాయ సహాయం అందించకపోగా న్యాయం కూడా అందకుండా చేస్తున్నారు. చాలా మంది మీద కంప్లైంట్లు ఉన్నాయి ఆయన విషయంలో. అక్కడ కూడా సార్ ఇంకోటి, అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్లు ఎప్పుడు అయిపోయినట్టు కూడా పునరుద్ధరించారు మళ్ళీ తర్వాత. ఇప్పుడు నేను రిజర్వేషన్లో ఉండాలా వద్దనేటువంటి దానికి నేనైతే ఖచ్చితంగా ఉండాలని అంటున్నాను. ఎందుకంటే ఆ తరాలుగా ఆ వివక్ష గురైన వాళ్ళకి, ఆ వివక్ష కారకులు మనం కాకపోవచ్చు, కానీ వాళ్ళు వివక్ష గురయ్యారు కాబట్టి వాళ్ళు చాలా వారసత్వంగా వాళ్ళు అందాలి, సమాజంతో కలిసిపోయేదాకా. దాన్ని దృష్టిలో పెట్టి కొనసాగించాలి. ఎందుకంటే దురుద్దేశం అప్పుడే ఖండించేవాళ్ళుగా, కట్ చేసేవాళ్ళుగా. ఇంకా వివక్ష కొనసాగుతుందంటే కారణం ఇటువంటి వాళ్ళు. ఆ వివక్ష ఎప్పుడో లేకుండా పోను, ఇప్పటికే చాలా వరకు పటాపంచలు అయిపోయింది. కానీ ఇలాంటి వాళ్ళ వల్ల ఆ విభజన కనపడుతుంది. అది ఆ వివక్ష మర్చిపోయి కలిసిమెలిసి తిరిగే సమయంలో వీళ్ళు మొదలు పెట్టారు. ఇవన్నీ ఆ సమాజం కూడా ఆలోచిస్తుంది. ఏమైనా ఇవన్నీ మతాలు ఇవన్నీ వదిలేస్తే, మీరైనా నేనైనా విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తే, ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి ట్రై చేస్తే ఎవరిని క్షమించాల్సిన అవసరం లేదు. అసలు వాళ్ళకి విచారణ లేకుండా పశ్చిమ బెంగాల్లో లాగా మినిమం 1 year లోపల రిమాండ్లో వేయాలి. సమాజంలో అశాంతి రేపుతూ ఆఖరికి దళితుల మధ్యలో కూడా విభజన రేఖ తీసుకొస్తున్న జడ శ్రవణ్ కుమార్ లాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలంటూ విశ్లేషించిన అడ్స్మిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.